శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి అక్టోబర్ 19 నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ఒక ముఖ్యమైనటువంటి 3 గ్రహాలు మేషరాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా కుజుడు, రవి, ఈ 2 గ్రహాలు కూడా ఒకరు రాస్యాధిపతిగా ఒకరు పంచమాధిపతిగా సప్తమ స్థానంలో ఏర్పడడం, అక్కడ బుధగ్రహం, ఈ 3 గ్రహాలు కూడా మంచి ఫలితాన్ని, అంటే ఈ రాశివారు ఈ వారంలో ఒక పెద్దవారితో గొప్పవారితో ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక భాగస్వామ్య ఒప్పందం లాంటిది. అది వివాహానికి సంబంధించింది కానీ ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ అనుకూలమైనటువంటి ఒక ఒప్పందాన్ని ఈ జాతకుడు కుదుర్చుకోవడం జరుగుతుంది. అలాగే చాలా కాలంగా ఎవరైతే అది వివాహ ప్రయత్నాలు కానీ ప్రేమించిన వారిని వివాహం చేసుకుందామని కానీ ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే జాతకుడు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమందిని ఒప్పించవలసి ఉంటుంది, కొంతమందిని నొప్పించవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అనుకున్నది కంపల్సరీగా అతను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు, కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థాన సంచారం వల్ల మీ కుటుంబ సభ్యులే మీరు చేసే ప్రయత్నాలకి వ్యతిరేకంగా ఉంటారు. ప్రతి విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆర్థిక సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి తాకట్టు పెట్టి కానీ ఏదైనా ఒక వ్యాపార అవసరాలకి అధిక మొత్తంలో ధనం సంపాదించాలనే ప్రయత్నంలో మీ కుటుంబ సభ్యులే దాన్ని వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది. అంటే వారి సంతకాలు ఏమైనా కావాల్సి ఉంటే వాళ్ళు వ్యతిరేకించడం, మీరు చేసే ప్రయత్నాలకు వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క అత్తవారి తరపు బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మగవారికి అయితే అటు వృత్తిపరంగా కానీ దైనందిన వ్యవహారంలో మరి దగ్గర బంధువులతో కానీ అధికారంతో ఉన్నటువంటి స్త్రీలతో కానీ కొన్ని విరోధాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ సమస్య అయినా కూడా మీతో కాకుండా మీరు ఎవరితో అయితే ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నారో వారి సహకారంతో మీ యొక్క ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. ఈ వారం మేషరాశికి అత్యంత గొప్ప మార్పు ఏంటంటే భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలోకి టెంపరీగా మారడం జరిగింది అతిచార ద్వారా. ఈ ప్రయత్నం వల్ల మీకు మీ పేరు మీదకి ఏదైనా ఒక స్థిరాస్తి మీ పెద్దవాళ్ళు బహుమతిగా ఇవ్వడం కానీ, ఒక వాహనం కానీ, గృహంలో ఉపయోగించే వస్తువులు కానీ మీ పెద్దవారి ద్వారా, తండ్రి గారి ద్వారా మీకు లభించే అవకాశం ఉంది. అలాగే ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు ఈ సమయంలో స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులంతా కూడా మీ గృహాన్ని విజిట్ చేయడం, మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ముఖ్యంగా తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోతాయి. అలాగే స్థిరాస్తి మీద మీ యొక్క సొంత గ్రామంలో ఉన్నటువంటి ఆస్తులు మొదలైనటువంటి ఉన్నటువంటి వ్యవహారాలు చాలా వరకు కొలిక్కి రావడం, వాటిని మీరు స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి అక్కడ విడిది చేసి బంధువులందరినీ కలుసుకోవడం అది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానంలో ఉన్నటువంటి శని 2 కూడా మీరు ప్రతి విషయంలో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే మీతో ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్నం కూడా ఇతరులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో అది మీతో ఖర్చు పెట్టించడం కానీ ఆ వ్యవహారాల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సమయంలో విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, వారి ద్వారా ఒక శుభవార్త అన్నది వినడం జరుగుతుంటుంది. వారి యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపార వ్యవహారాలు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో కొంతమంది ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని విడిచిపెట్టి
అది వ్యాపారంలోకి మారడం కానీ వేరే వృత్తిలోకి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా భార్యాభర్తల మధ్య ఒక విధమైన అవగాహన లోపం రావడం జరుగుతుంటుంది. ప్రతి విషయంలో కూడా మీ జీవిత భాగస్వామి మీతో ఏకీపించకుండా మిమ్మల్ని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఉభయలు ఈగో ప్రాబ్లమ్స్ కాకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో మీ యొక్క మంచి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది. యాజిటీజ్గా ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావం వల్ల ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా స్థిరాస్తి లాంటిది కొనుక్కోవాలి తప్ప ఎవరికైనా అప్పు ఇవ్వటం, ఏదైనా వ్యాపారంలో పెట్టడం, ఈజీ మనీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మొదటి వాటిలో ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఏదైనా మీకు నమ్మకమైనటువంటి మార్గంలోనే మీరు ధనాన్ని పెట్టుబడి పెట్టడం మంచిది. స్వస్తి.